హలో సార్. ఈరోజు ఏంటంటే మనకి కొత్తగా ఇప్పుడు సంక్రాంతొచ్చింది. అందరూ ఊర్లకు వెళ్ళడం, సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకోవడం. అలాగే చానాళ్ళ నుంచి వస్తున్న ఆచారము ఒక హ్మ్. ప్రాక్టీస్‌గా ఏంటంటే సినిమాలకెళ్తూ ఉంటారు. హ్మ్. మనం ఊరెళ్ళగానే హ్మ్. పేరెంట్స్ అందరితో కలిసి సరదాగా సినిమాకెళ్తూ ఉంటారు. ఈ సినిమాల ప్రభావం మనుషుల పైన ఎలా ఉంటుందంటే, ఆ రైట్. సినిమాలను చూసి చాలామంది ఇన్ ఇన్‌ఫ్లూయెన్స్‌గా ఉంటారు. అవును. అది చూసి మనం ఇది చెయ్యాలేమో, హ్మ్. ఇలా ఉండాలేమో అని. హ్మ్. ఇది చాలా, చాలా చెప్పాలంటే చిన్న పిల్లల్లో చాలా వెంటనే హ్మ్. దాన్ని అబ్జర్వ్ జేస్తారు. హ్మ్. సో, ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా రిలీజ్ అయింది సార్. హ్మ్. అందులో బుల్లిరాజు పాత్ర ఎలా ఉందంటే, అసలు, అసలు ఆ వయసుకి ఆ మాటలు మాట్లాడొచ్చా అనేలా ఉన్నాయి. హ్మ్. అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? రైట్. సో, మొదట నేను సినిమాలు చూడను. నా లాస్ట్ సినిమా నేను చూసింది 1998లో. హ్మ్. ఆ తర్వాత సినిమాలు చూడను. అయితే ఆ తర్వాత ఎప్పుడైనా ఏదన్నా రీసెర్చ్ చేయటానికి చూడటమో, లేదంటే ఎవరైనా సినిమా చూసి నా ఒపీనియన్ అడిగినప్పుడు వాళ్ళు పిలిసి ఆ థియేటర్‌లో షో ఏస్తారు గదా! ప్రసాద్ ల్యాబ్స్‌లో గాని అట్లా ఎళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను తప్ప, సినిమాలో ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌గా సినిమా చూడాలనేది 98లో మానేశాను. అప్పటి నుంచి సినిమాలు చూడను. చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, సార్ మీరు సినిమాలు చూడరు కదా! లేటెస్ట్ సినిమాలో ఉన్నదాన్ని కలిపి మీరు కౌన్సెలింగ్‌లో చెప్తుంటారు, ప్రోగ్రామ్‌లో చెప్తుంటారు, సినిమాల గురించి విశ్లేషిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. హ్మ్. రెగ్యులర్ కాకపోయినా. అంటే సినిమాలు చూడాల్సిన పని లేదు. ఆ సినిమాల ట్రైలర్స్ మనం వద్దన్న సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి. హ్మ్. ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో వస్తూ ఉంటాయి. చిన్న చిన్న రీల్స్ రూపంలో వచ్చేసేసి మనం వద్దన్నా మనకు కనిపిస్తూనే ఉంటాయి. దాన్ని బట్టి ఒక అంచనా వేస్తూ ఉంటాం. అయితే సినిమాల ప్రభావం మనుషుల మీద ఉంటుందా అంటే, సినిమాలే కాదు ప్రతి దాని ప్రభావం ఉంటది. సినిమా ప్రభావం ఇంకా ఎక్కువుంటది. ఇది ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి ఉంది. అయితే కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే, 'ఆర్ నారాయణమూర్తి' ఆయన అన్ని విప్లవ సినిమాలు తీస్తూ ఉంటాడు. పేదలకి సపోర్ట్‌గా ఉంటూ, దోపిడీదారుల మీద పోరాడే సినిమాలు. అది చూసి మరి మంచిగా మారొచ్చు కదా! ఎవరు మారట్లేదు కదా! మరి సినిమాల ప్రభావం ఉంటదంటే, అలా ఉండాలి కదా! లేదంటే ఆ నలుగురు సినిమా చూసి మంచిగా మారొచ్చు కదా! ఇట్లా చెప్తూ ఉంటారు. అయితే సినిమాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అందులో మంచి ప్రభావం చాలా తక్కువుంటుంది. సైకాలజీ అనేది సైన్స్ అన్నమాట. సైకాలజీ ఏం చెప్తుందంటే, పాజిటివ్ మనకు బలంగా కమ్యూనికేట్ చేయదు. కానీ నెగెటివ్ చాలా బలంగా మన మీద ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మనం చాలామంది మోటివేషన్ స్పీకర్స్ వాళ్ళేం చెప్తారంటే, అక్కడ ఒక టీచర్ ఏడవ టేబుల్, ఏడవ ఎక్కమంటాం తెలుగులో. ఎక్కమేస్తూ 1 x 7 = 7, 1 x 2 = 14 ఇట్లా ఏస్తూ ఒక దగ్గర ఎక్కడో రాంగ్ ఏస్తే, స్టూడెంట్స్ అందరూ అదిగో మేడం అక్కడ రాంగ్ ఏసారంటారు. ఆవిడంటది గదా! నేను 9 కరెక్ట్ ఏసాను చెప్పలేదు. ఒకటి మిస్టేక్ ఏస్తే చెప్తున్నారంట. హ్మ్. కానీ మిస్టేక్‌నే చెప్పాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఈ బ్రెయిన్ అండ్ బాడీకి, నేచర్‌కి ఎక్కడైతే నెగెటివ్ ఉందో దాని మీద ఫోకస్ ఎళ్ళాల్సిన అవసరం ఉంటది. కాబట్టి అదే కనిపిస్తది మనకి. ఎందుకంటే దాని నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. బటర్‌ఫ్లైస్ ఎగురుతున్నాయి. మన ఫోకస్ ఎక్కువ వెళ్ళదు. క్యూరియాసిటీతో వెళ్ళొచ్చు. బటర్‌ఫ్లైస్‌తో పాటు ఇక్కడ ఒక కట్లపాముంది. దేని మీద ఫోకస్ ఉండాలి మనకి? కట్లపాము మీద ఉండాలి. అది వదిలేసి బటర్‌ఫ్లై మీద ఉంటే మనం ప్రమాదంలో పడతాం గదా! కాబట్టి ఖచ్చితంగా నెగెటివ్ మీదే ఫోకస్ ఎళ్తది కాబట్టి, నెగెటివ్ బలంగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంటది. దానికి అనేక సాక్ష్యాలున్నాయి. అనేక సినిమాలు చూసి, అనేక దాంట్లో ఇన్‌స్పైర్ అయ్యి, ఎన్నో క్రైమ్స్ చేయటం. రీసెంట్‌గా నార్త్ ఇండియాలో ఢిల్లీలోనో ఎక్కడో నిన్నో, ఈరోజో ఒక న్యూస్‌లో చూసాను. నేను న్యూస్ కూడా చూడను. సోషల్ మీడియాలో వచ్చేస్తుంటాయి అన్నీ. చూడాల్సిన అవసరం లేదు. ముగ్గురు పిల్లలు 'పుష్ప 2' చూసి, ఒక హత్య చేసి, దాన్ని రికార్డ్ చేసి, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి ఫేమస్ అవ్వాలని చూసారు. హత్య చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. సో, ఆ ప్రభావం ఉంటుంది. డెఫినెట్‌గా ఆ ప్రభావం ఉంటది. సో, 'శివ' సినిమా వచ్చినప్పుడు, 'రామ్ గోపాల్' తీసినప్పుడు అందరూ అలాగే ఫీల్ అవ్వటము, అలాగే గొడవలు చేయటము అటువంటివి జరిగినాయి. అలా అనేక సినిమాల యొక్క ప్రభావం డెఫినెట్‌గా ప్రజల మీద, మనుషుల మీద ఉంటుంది. రైట్? పిల్లల మీద ఇంకా ఎక్కువగా ఉంటుంది. టీనేజర్స్ మీద ఉంటుంది. అందుకనే ప్రభావమే ఉండదు అనుకున్నప్పుడు సెన్సార్ బోర్డే అవసరం లేదు గదా! హ్మ్. మనకి నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా సెన్సార్ బోర్డ్ అనేది ఒకటుంది. ఆ బోర్డ్ ఏం జేస్తుంది? ఆ సినిమాని జూసి సర్టిఫై చేస్తుంది. ఇండియాలో కూడా అంతే. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఒక బోర్డ్. వాళ్ళు రిక్రూట్ చేసినటువంటి వాళ్ళు ఏవో ఉంటాయి. ఒక్కొక్క భాషలో ఒక్కొక్కటుంటది. ఎగ్జాక్ట్‌లీ ఏముంటదో తెలీదు గానీ ఒక బోర్డ్ ఉంటుంది. ఏ సినిమా రిలీజ్ చేయాలన్నా ఆ బోర్డ్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఏం సర్టిఫికేట్‌లు ఇస్తుంది? యూ సర్టిఫికేట్ ఉంటుంది. యూ బై ఏ ఉంటుంది. ఏఆర్ ఉంటుంది. ఏంటి వీటి అర్థము? దాన్ని డిస్‌ప్లే చేయాలి. ప్రతి వాల్ పోస్టర్ మీద, ప్రతి హ్మ్, సినిమాలో సర్టిఫికేట్‌ని డిస్‌ప్లే చేస్తేనే ఆ సినిమా ఆహ్,
చేయ ప్రదర్శించడానికి అర్హులనమాట. కాబట్టి ముందు వెళ్ళగానే ఒక సర్టిఫికేట్ పడుతుంది. దాని మీద ఏ అని దాని మీద యూ బై ఏ ఉంటుంది. కొన్నిటికి యూ అని. ఏ అంటే ఏంటంటే అడల్ట్స్ మాత్రమే చూసేటువంటి సినిమా. బిలో 18 వాళ్ళు ఆ సినిమా చూడటానికి అర్హులు కాదు. అంటే దాంట్లో కొంత వయలెన్స్, వల్గారిటీ ఆర్ సెక్సువల్ కంటెంట్ ఇటువంటివి ఉంటాయి. పిల్లలకి అర్థం కాక దాన్ని ప్రాక్టీస్ చేసి తప్పుడు మార్గంలో వెళ్ళి లేకపోతే ప్రమాదాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి సర్టిఫై చేస్తూ ఏ అని సర్టిఫై చేస్తారు. తర్వాత యూ అంటే ఏంటంటే యూనివర్సల్. యూనివర్సల్ అంటే ఎవరైనా చూడొచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చూడొచ్చు. చిన్నపిల్లలు, కిడ్స్, టీనేజర్స్ అందరూ చూడొచ్చు అనేది యూ అనేది. యూ బై ఏ అంటే అర్థం ఏంటంటే ఇది పేరెంటల్ గైడెన్స్‌లో చూడాలి. ఇందాక మీరు చెప్తూ ఏం చెప్పారంటే ఆఫ్ ద స్క్రీన్ చెప్పేటప్పుడు ఇది యూ బై ఏ 13 అని ఉంది సార్. ఇది సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా. 'డాకు మహారాజా' అనో ఏదో ఉంది. ఆ సినిమా అయితే యూ బై ఏ 16 అని ఉందని చెప్పారు. ఈ రెండిటికి తేడా అంటే 13 అబోవ్ వాళ్ళందరూ చూడొచ్చు. బట్ పేరెంటల్ గైడెన్స్‌లో చూడాలి. 13-18 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు పేరెంట్స్‌తో కలిసి చూడాలి తప్ప వాళ్ళకి వాళ్ళు వచ్చి చూడటానికి నాట్ అలౌడ్ యాక్చువల్. అలౌ చేయకూడదు. అలాగే 'డాకు మహారాజ్' ఏమో యూ బై ఏ 16+ అని ఉంది. 16 పైన ఉన్నవాళ్ళు 16-18 ఉన్నవాళ్ళు పేరెంట్స్ ఉంటేనే చూడాలనేది. అంటే పెద్దలు పేరెంట్స్ అంటే ఎవరన్నా గార్డియన్ ఎవరైనా పెద్దవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అనుమానం వస్తే వీళ్ళని అలర్ట్ చేయటానికి. అందుకని అలర్ట్ చేయటానికి లేకపోతే అనుమానం నివృత్తి చేయటానికి పేరెంట్స్ ఉన్నప్పుడు చూడాలి అనేది ఆ సర్టిఫికేట్ యొక్క ఉద్దేశ్యం. ఇది ఇస్తున్నారు. కానీ ప్రాక్టీస్ ఏమవుతుంది? ప్రాక్టీస్ ఏమవుతుంది అంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చినా సరే అంటే ఏ కానివ్వండి, యూ కానివ్వండి, యూ బై ఏ కానివ్వండి, మన తెలుగు స్టేట్స్‌లో అయితే ఖచ్చితంగా అంటే ఇండియా మొత్తం అంతే ఉంది దాదాపుగా. మనం తెలుగు స్టేట్‌లో కూడా మనకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం రెగ్యులర్ చూసేది కాబట్టి అందరిని అలౌ చేస్తారు. పండగొచ్చిందంటే పిల్ల పాపలతోని సంక్రాంతికి వస్తున్నాము. 'డాకు మహారాజు', 'గేమ్ చేంజర్', 'పుష్ప 2నో, 3నో ఏదో మొత్తానికి చూస్తూ ఉంటారు. కదమ్మా! ఎక్కడన్నా మీరు గాని మీ పిల్లల్ని తీసుకొని వెళ్తున్నప్పుడు గాని లేకపోతే మీరు చిన్నప్పుడు పిల్లలుగా ఉండి సినిమాకెళ్ళినప్పుడు గాని ఈ ఏజ్ వాళ్ళు అలౌడ్ కాదని ఒక్కరినన్నా రిజెక్ట్ చేశారా? మీ జీవితంలో? నా జీవితంలో నేను చూడలేదు. సిటీలో చూడలేదు. నేను విలేజ్‌లో ఉన్నప్పుడు చూడలేదు. ఆ న్యూస్ గూడా ఎక్కడ మనం వినలేదు. మీరు కూడా వినలేదు. అంటే ఈ సర్టిఫికేట్‌లనేది ఓన్లీ ప్రహసనంలాగా తయారైంది. ప్రహసనంలాగా తయారైంది. అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనము కంటెంపరరీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ సంక్రాంతి టైంలో రిలీజ్ అయినటువంటి సినిమాలు చూసుకున్నట్లయితే 'పుష్ప 2' అయిపోయింది. దాని మీద చాలా చర్చలు చేశారు. తొక్కిసలాటలు. ఆయన అరెస్ట్ చేశారు. ఆయన్ని బ్లేమ్ చేశారు. ఇక తర్వాత కూడా తొక్కిసలాటలయినాయి వేరే దగ్గర. వాళ్ళు క్షమాపణ చెప్తే ఇక కేసు లేకుండా పోయింది. అయన్నీ పక్కన పెట్టేద్దాం. ఈ 3 సినిమాలు చూస్తే 'గేమ్ చేంజర్' అనే ఒక సినిమా అది పెద్దగా ఆడలేదు. చాలా ఖర్చు పెట్టి తీశారు. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. ఆ తర్వాత వచ్చేసి 'డాకు మహారాజ్' మాస్ కొంతుంటుంది. వయలెన్స్ ఉంటుంది. బాలకృష్ణ సినిమా. అండ్ ఆ తర్వాత వచ్చేసి సంక్రాంతికి వస్తాం. కామెడీ ఉంది. ఈ 3 సినిమాలు కూడా నేను చూడలేదు, మీరు చూడలేదు. బట్ వచ్చినటువంటి మన రీల్స్, ట్రైలర్స్ ఆధారంగా అట్రిబ్యూట్ చేస్తుంటే ముఖ్యంగా 'డాకు మహారాజ్' అనేది ఆ పేరులోనే కొంచెం మాస్ ఎలిమెంట్ కనిపిస్తుంది కాబట్టి పేరెంట్స్ కూడా వాళ్ళ కూతుర్లనేసుకొని తండ్రి అట్లా వెళ్ళటానికి సాహసించరు. ఎందుకు సాహసించరు? అక్కడ కొంత వల్గారిటీ ఉండొచ్చు. కనిపిస్తుంది. ఆ ట్రైల్‌లో కూడా దబిడి, దిబిడి అని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఆ హీరోయిన్‌ని కొడుతున్నారు. అయి ట్రైలర్స్‌లో వచ్చేస్తున్నాయి. రీల్స్‌లో వస్తున్నాయి. దానికి మళ్ళీ రీల్స్ చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి పేరెంట్స్ కూడా ఆ సినిమాకి తీసుకెళ్తూ ఉంటారేమో గానీ ఆడపిల్లల్ని ఫాదర్ తీసుకెళ్ళటం ఇటువంటి సాహసం చేసేది తక్కువ ఉంటుంది. కొంతమంది తీసుకెళ్తూ ఉండొచ్చు. సున్నితత్వం ఉన్న వాళ్ళైతే తీసుకెళ్ళకపోవచ్చు. సెన్సిబుల్ పీపుల్. బట్ సంక్రాంతికి వస్తున్నామనేది చాలా ప్రమాదకరమైనటువంటి. అందరూ చూస్తే ఇది సాఫ్ట్ లాగా ఉంది కదా! మనం ఆల్కహాల్ చూస్తే కనిపించిపోతది. కానీ సాఫ్ట్ డ్రింక్ ఈస్ మోర్ డేంజర్ దాన్ ఆల్కహాల్. ఎందుకంటే ఆల్కహాల్ తాగేవాడిని సమాజం మొత్తం ఇప్పుడు అసహించుకోవట్లేదు. మా జనరేషన్ అసహించుకునేవాళ్ళు. అండ్ వాడికి కూడా గిల్ట్ ఉంటుంది. ఎక్కువ తాగితే కళ్ళు తిరిగి పడిపోతాడు. అదే మత్తొచ్చి పడిపోతాడు. అంతకంటే ఎక్కువ తాగలేడు. లేదంటే కక్కుకుంటాడు. ఏదో చేస్తాడు. శరీరం అంతే యాక్సెప్ట్ చేస్తది. కానీ సాఫ్ట్ డ్రింక్ అట్లా కాదు. నేను మంచోడిని, గొప్పోడిని, చూసావా ఆల్కహాల్ తాగట్లేదని. ఫ్రెండ్స్‌తో ఒక సాఫ్ట్ డ్రింక్ తాగుతాడు. ఇంటికొచ్చి తాగుతాడు. మళ్ళీ ఇంకో దగ్గర ఒకటి తాగుతాడు. అట్లా చాలా డేంజర్ అయిపోతుంది. అలాగే సంక్రాంతికి వస్తున్నామనేది ఒక చక్కని ఫ్యామిలీ వాతావరణంలాగా అనిపిస్తుంది. కానీ అది యూ సర్టిఫికేట్ లేదు. యూ బై ఏ 13+ అని ఉంది.
అది కూడా మరి సెన్సార్ బోర్డ్ కరెక్ట్‌గా చేస్తుందా మళ్ళీ చేద్దాం. హ్మ్. మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ ఇప్పుడు ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం గూడా కాకుండా పిల్ల పాపలనేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మనకి ఆంధ్రాలో సంక్రాంతి చాలా ఎక్కువ జరుగుద్ది తెలంగాణతో పోలిస్తే. ఇప్పుడు తెలంగాణలో గూడా చేసుకుంటున్నారు. తెలంగాణలో దసరా ఎక్కువ నడుస్తూ ఉంటది. ఆంధ్రాలో గూడా దసరా చేస్తారు. సంక్రాంతి ఆంధ్రాలో బాగా ఫేమస్. ఎందుకంటే సంవత్సరం మొత్తంలో పంట వస్తది కాబట్టి చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాము. ఆ పంట అన్నీ కట్టటము, రకరకాల ముగ్గులేయటము, గొబ్బెమ్మలు పెట్టటము, హరిదాసులు రావటం, గంగిరెద్దులు రావటము, ఇంకా కోడి పందాలు. తెలంగాణలో ఏమో పతంగులు ఎగరేస్తారు. అక్కడ గూడా పతంగులుంటాయి, కోడి పందాలుంటాయి, ఎడ్ల పందాలుంటాయి. రకరకాలైనటువంటి ఇవన్నీ ఒక పండగ వాతావరణం. మనం చూసాము సంక్రాంతి రాగానే సిటీ మొత్తం ఖాళీ అయిపోయింది. హ్మ్. ఆ వాతావరణంలో సినిమా గూడా కల్చర్‌లో పార్ట్ అయిపోయింది. జీవితంలో భాగం అయిపోయింది కాబట్టి సినిమా చూడాలి. ఏ సినిమా చూడాలంటే అప్పుడు రిలీజ్ అయిన సినిమాల్లో ఏదో మంచిదనిపిస్తే అది చూస్తారు. దాంట్లో సంక్రాంతికి వస్తున్నామనేది చాలా కామెడీగా, ఫ్యామిలీలాగా అనిపిస్తుంది. ఆ డిజైన్ గూడా చక్కగా అలాగే అనిపించింది కాబట్టి తీసుకొని వెళ్ళిపోతున్నారు. అందులో ప్రమాదం ఏంటి అనంటే మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము. రీల్స్‌లో వచ్చేస్తుంది. ఆ అబ్బాయి ఒక పాత్ర చేశారు. 'బుల్లిరాజు' అని ఒక చిన్న పిల్లోడిని పెట్టి, ఆ పిల్లోడి చేత చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పిస్తూ, బూతులు తిట్టిస్తూ, ఏవైతే సెన్సార్ కట్ చేస్తదో వాటిని మ్యూట్ చేసేసి వీళ్ళు చెవులు మూసుకున్నట్టుగా చూస్తూ, పెద్ద పెద్ద మాటలనిపిస్తూ, కొన్ని కామన్ అయిపోయినాయి. కొన్ని వర్డ్స్ కొడకా అని తిట్టటం ఒకటి, అట్లాగే అమ్మని అనటము. ఇవసలు బూతులాగా అనిపించట్లేదు. అంత మొద్దుబారిపోయినాయి మన మనసులు. కొన్ని కొన్ని ఎలా అంటే మారిపోతున్నాయి. నిన్న రాత్రి నేను మా ఫ్రెండ్స్‌తో ఒకతనున్నాడు. రీసెంట్‌గా పెళ్లైన అతను. తన వైఫ్ గురించి చెప్తూ అది, అది అని చెప్తుంటే నేను అబ్జెక్ట్ చేశాను. హ్మ్. లేదు మేము అట్లాగే నన్ను వాడు అంటలేదు. అంటే ఇంకో ఫ్రెండ్ అన్నాడు. వాళ్ళ అమ్మా నాన్న దగ్గర గాని, లేదంటే వాళ్ళ అక్క చెల్లెలు గాని వాళ్ళ దగ్గర నీ గురించి చెప్తూ వాడు అంటదా? అన్నాడు. లేదు అక్కడ అన్నాడు. మీరు మీరు అనుకోండి, కొట్టుకోండి, తన్నుకోండి. బెడ్‌రూమ్‌లో ఏమైనా చేసుకోండి. బట్ బయటకొచ్చినప్పుడు ఆమె నిన్ను వాడు అని ప్రొనౌన్స్ చేయట్లే వేరే వాళ్ళ దగ్గర. నువ్వు కూడా అట్లా అది అనొద్దు. అంటే ఇది కామన్ అయిపోయింది. హ్మ్. వాడు అంటాం, అది అంటాం, భార్యని అది అంటాం. భార్య కూడా ఒక మనిషి కదా! ఆమె రెస్పెక్ట్ ఇవ్వాలి కదా! అది అతను రియలైజ్ అయ్యి నిజమే అన్న ఇట్లా అనటం నా పొరపాటే. ఇక నుంచి నేను ఆమెను అనను అని చెప్పి గౌరవించడం తను మొదలుపెట్టారు. ఒక్కొక్కసారి పొరపాట్లొచ్చినా తను కాన్షియస్‌గా చేయట్లేదు అది. అది తప్పు అని రియలైజేషన్ వచ్చింది. అలా జనాలకి రియలైజేషనే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అమ్మని తిట్టటము, కొడకా అని అనటంలో ఇక ఏం లేదు. దాంట్లో లేకి కలుపుతున్నారు. లేకపోతేనేమో ఇంకా కొన్ని వర్డ్స్ కలిపేసేసి పేవర్స్ అని, అదని, ఇదని కలిపేసేసి తిడుతూ ఆ పిల్లోడితో తిట్టిస్తూ ఉంటారు. ఆ తర్వాత అతను కామెడీ చాలా పండిందని, దానివల్ల హిట్ అయిందని, అతను స్టేజ్ మీద ఆ పిల్లోడిని మళ్ళీ, మళ్ళీ, మాట్లాడిస్తున్నారు. మళ్ళీ. ఇంటర్వ్యూలు చేస్తున్నారు. యూట్యూబ్‌లు పెద్ద పెద్ద ఛానెల్ ఇంటర్వ్యూలు చేపిస్తున్నారు. మళ్ళీ చెప్పిస్తున్నారు ఆ డైలాగ్స్‌ని. ఇలా చెప్పిస్తూ అతన్ని హ్మ్. గ్లోరిఫికేషన్ జరుగుతుంది. ఇంటెన్షన్‌గా చేయకపోయినా జరుగుతూ ఉంది. అదొక గొప్పతనం లాగా ఉంటే, అది చూసిన పిల్లలు ఏమి అనుకరిస్తారంటే ఖచ్చితంగా అనుకరిస్తారు. ఎందుకంటే లెర్నింగ్ రకరకాలుంటది. లెర్నింగ్ అంటే మన స్కూల్‌కెళ్ళి లెర్నింగ్ కాదు. ఇన్సిడెంటల్ లెర్నింగ్ అంటారు. రకరకాల్లో చూసి అనుకరించటం బలంగా ఉంటుంది. దట్ టూ విజువల్‌గా కనిపించేది ఎక్కువగా అనుకరిస్తూ ఉంటారు. చాలా ఈజీగా అనుకరిస్తుంటారు. నా పిల్లల్ని చిన్నప్పుడు నేనే తీసుకెళ్ళి స్కూల్‌లో డ్రాప్ చేసేవాడిని. ఆటో ఎక్కించేవాడిని కాదు. ఎందుకు? స్కూల్‌కి, పేరెంట్స్‌కి మధ్యలో ఎంత తక్కువ టైం ఉంటే అంత మంచిది. ఈ మధ్యలో ఆటో వాడు వెళ్తూ ఎవరో అడ్డు రాగానే అతన్ని ఏదో అవులే అని ఏదో తిడతాడు. అవులే అనే తిట్టు వీళ్ళలో నార్మల్ అయిపోతది. తర్వాత వీళ్ళు అవులే అని తిట్టడం మొదలుపెడతారు. పిల్లలు తిడుతున్నారంటే మన మిస్టేకే. హ్మ్. వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకోరు. మన మిస్టేక్ వల్ల ఎక్కడి నుంచో మన దగ్గరో, పక్కింటి వాళ్ళ దగ్గరో, లేకపోతే ఆటో వాళ్ళ దగ్గరో, లేకపోతే ఇంకెక్కడో పని వాళ్ళ దగ్గరో నేర్చుకుంటారు. హ్మ్. ఈవెన్ సర్వెంట్‌ని కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం. హ్మ్. అక్క అనమంటాం, ఆంటీ అనమంటాం. ఇట్లా అనమంటాం తప్ప, ఇష్టం వచ్చినట్టుగా అది ఇది అంటే ఊరుకోం. పనమ్మాయి అనం. సర్వెంట్ అని మనం చెప్పుకుంటాం తప్ప, ఆమెను ఇంట్లో మనిషిలాగానే చూడాలి. గౌరవించడం మనం పిల్లలకి నేర్పించాలి. అటువంటిది ఈ సినిమాలు చూసేసరికి, ఆ సినిమాల్ని పిల్లలు చూసి అనుకరించడం ద్వారా నేర్చుకుంటారు. హ్మ్. చూసి అనుకరించి, మనం ఏం చేస్తున్నామో ఆటోమేటిక్‌గా చేసేస్తుంటారు పిల్లలు. హ్మ్. కాబట్టి వాళ్ళు దేనికి ఎక్స్‌పోజ్ అవుతున్నారో చూడాలి. పిల్లల్ని కంట్రోల్ చేయటం కాదు. పిల్లలు దేనికి ఎక్స్‌పోజ్ అవుతున్నారో దాన్ని కంట్రోల్ చేయాలి. హ్మ్. దాన్ని మనమే తీసుకెళ్ళిపోయాం సినిమాకి. సినిమాకి తీసుకెళ్ళేసరికి అతను ఆ పిల్లవాడు ఇష్టం వచ్చినట్టుగా తిడుతుంటే, మనం విజిల్స్ కొడుతున్నాము. ఆహా! ఓహో! అంటుంటే పిల్లలకి ఏం కమ్యూనికేట్ అవుతది? అది చాలా గొప్పగా కమ్యూనికేట్ అవుతుంది. చాలా తెలివైన పని అనుకుంటారు. అనుకుని వాళ్ళేం జేస్తారు?
మనం లేనప్పుడు ఇంకెప్పుడు వాళ్ళు దాన్ని అనుకరించడం మొదలుపెడతారు. కాబట్టి ఈ పాత్ర ఏదైతే 'బుల్లిరాజు' అని ఉందో, ఇప్పుడు ఆ సినిమా చూసేటోడు అనేక మంది పిల్లల మీద నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. దాన్ని కరెక్ట్ అంటే పిల్లలు పాడైపోయిన తర్వాత కరెక్ట్ చేయడం చాలా కష్టం. పాడవకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ 'బుల్లిరాజు' క్యారెక్టర్‌ని చూసి ఖచ్చితంగా పిల్లలు అవే మాటలు కొడక అనటము, లేకి అనటము, ఇంకా రకరకాలు అనటం. ఇవన్నీ వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. పాజిటివ్ అడాప్ట్ చేసుకోకపోవచ్చు. వాళ్ళు చెప్తారు లాస్ట్‌లో నీతి. మాలాగా ఓటీటీ చూసి మాలాగా చెడిపోవద్దని సందేశం కోసం మేము చేసామంట. కానీ ఆ సందేశం ఎవరు పట్టించుకోరు. ఇదే కంటిన్యూ చేస్తారు. సందేశానికి ఎవరు అప్రిషియేట్ చేయట్లే. ఈ కామెడీకి అప్రిషియేట్ చేస్తున్నారు. కదమ్మా! సో, అలాగే వచ్చేసి 'డాకు మహారాజులో' ఇష్టం వచ్చినట్టుగా గుద్దుతూ ఉన్నాడు. ఎటంటే అట్ట టచ్ చేస్తున్నాడు. అంతకుముందు సినిమాలోనే అతను గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి హీరోగా చెప్పాడతను చిన్న పిల్లలు. కానీ అతని టచ్ ఎక్కడంటే అక్కడ ఉంది. అది చూసి కూడా పిల్లలు అది గొప్పతనం అనుకుంటూ ఉంటారు. ఇది కాబట్టి ఖచ్చితంగా ప్రభావం ఉంటది. ఇంకా మనం చెప్పాల్సిందేంటి అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లల్ని తీసుకెళ్ళకండి. ఆ సర్టిఫికేట్ కూడా మీ పిల్లల్ని తీసుకెళ్ళే సర్టిఫికేట్ కాదు. దాన్ని మీరు వయలేట్ చేస్తున్నారు. వాళ్ళు అబ్జెక్ట్ చేయట్లేదు కాబట్టి మీరు తీసుకెళ్ళిపోతున్నారు. కావాలంటే మీరు మీ భార్య వెళ్ళండి. లేదా ఫ్రెండ్స్‌తో వెళ్ళండి. లేదంటే మరో రిలేటివ్స్‌తో వెళ్ళండి తప్ప అండర్ 18 వాళ్ళని తీసుకెళ్ళొద్దు. పిల్లల సినిమాలు కావవి. వాళ్ళకి వేరే ఎంటర్‌టైన్‌మెంట్ పెట్టండి. మీరు వాళ్ళతో స్పెండ్ చేయండి. 1. 2 ఏంటి అంటే ఈ సర్టిఫికేట్ జస్ట్ ఇచ్చేసి వదిలేస్తుంది బోర్డ్. బట్ ఈ బోర్డ్ నిబంధనలు కూడా ఎప్పుడో మా చిన్నప్పుడు ఎప్పుడో పెట్టినటువంటివి. తర్వాత టెక్నాలజీ చాలా మారింది. నువ్వు యూ బై ఏ కాదు. ఏ సర్టిఫికేట్ ఇచ్చావంటే అర్థం ఏంటి? చిన్న పిల్లలు చూడొద్దని. అండర్ 18 వాళ్ళు చూడొద్దని. కానీ ఆ థియేటర్‌లో ఒక్కదక్కడే ఉండట్లేదు అది. అది యూట్యూబ్‌లోకొస్తున్నాయి. ట్రైలర్స్ వస్తున్నాయి. అండ్ రీల్స్ కింద వచ్చేస్తున్నాయి. సోషల్ మీడియాలో రకరకాల ప్లాట్‌ఫార్మ్స్‌లో అవి కనిపిస్తున్నాయి. ఈ సెన్సార్ బోర్డ్ నిబంధనలు తయారు చేసినప్పుడు ఓన్లీ మన బిగ్ స్క్రీన్ ఒకటే ఉంది. ఈవెన్ టీవీ కూడా ఉందో లేదో నాకు తెలీదు. ఓన్లీ బిగ్ స్క్రీన్‌లో ఉండేది కాబట్టి నువ్వు అక్కడ కంట్రోల్‌లో. ఇలా దాటి వస్తుంది అన్నప్పుడు సెన్సార్ బోర్డ్ యొక్క నిబంధనల్ని వాటి యొక్క ఉద్దేశ్యం ముఖ్యం గదా! ఉద్దేశ్యం ఏంటి? రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళొద్దని. టెక్నికల్లీ నువ్వు సర్టిఫికేట్ ఇచ్చేసి వదిలిపెట్టేసేస్తే అప్డేట్ చేసుకోకపోతే ఇది ఔట్ అండ్ ఔట్ వెళ్ళిపోతుంది గదా! అందరి మొబైల్ ఫోన్‌లోకొచ్చేస్తుంది. పిల్లలు వాటిని స్క్రోల్ చేస్తూ ఉంటారు. రీల్స్ చూస్తూనే ఉంటారు. అక్కడ అతనొచ్చి బుల్లిరాజు వచ్చి బూతులు మాట్లాడేస్తుంటారు. అతనికి చప్పట్లు కొడుతుంటే పిల్లలు ఏం నేర్చుకుంటారు? కాబట్టి సెన్సార్ బోర్డ్ అనేది అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ, ఓటీటీలు, సోషల్ మీడియా, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియాలు, అలాగే టిక్‌టాక్‌లు లేకపోతే షార్ట్‌లు, అలాగే వచ్చేసి టీవీ సీరియల్స్ ఇటువంటి రకరకాలు ఉన్నదాన్ని ఉద్దేశంలో పెట్టుకొని ఈ సెన్సార్ చేసే ప్రక్రియని మార్చుకోవాలి. 1 అదెప్పుడో తాతల నాటిది అదే ఉండి, అదే మెథడ్‌తో చేస్తున్నారు. 2 ఏంటి అనంటే, జస్ట్ కొన్ని నిబంధనలు పెట్టుకుంటారు. అంటే ఏంటంటే, ఇప్పుడు ఫేస్‌బుక్ ఉందనుకోండి, యూట్యూబ్ గాని కొన్ని నిబంధనలుంటాయి టెక్నికల్లీ. ఏంటంటే, ఇప్పుడు ఫీమేల్ బాడీ ఎక్స్‌పోజ్ చేస్తున్నప్పుడు నిప్పిల్ కనిపిస్తే వెంటనే బ్లాక్ చేసేస్తుంది. కాబట్టి వీళ్ళేం చేస్తారు తెలివిగా నిప్పిల్ ఒకటి కనిపించకుండా మిగతా అంతా వల్గారిటీ లోడ్ చేస్తూ ఉంటారు. సేమ్ అలాగే సినిమా డైరెక్టర్ కూడా అట్లా చేస్తూ ఉంటారు. అట్లా చేసినప్పుడు పిల్లలకి తెలిసిపోతూ ఉంటది కదా! కాబట్టి ఓన్లీ టెక్నికల్లీ అది అలా కనిపిస్తేనే, రక్తం కనిపిస్తేనే, లేకపోతే తుపాకీ కనిపిస్తేనే అని కాకుండా, అయి ఏమి కమ్యూనికేట్ అవుతుందో చూడాలి. ఇప్పుడు వాళ్ళు చెవులు మూసుకున్నారు. ఈ అబ్బాయిది మ్యూట్ చేసేసారు. కానీ కమ్యూనికేట్ ఏమవుతుంది? వాళ్ళు చెవులు మూసుకుంటే ఈ అబ్బాయి 'జనగణమన' పాడాడనుకుంటున్నారా? లేకపోతే 'వందే మాతరం' పాడాడని అనుకుంటారా పిల్లలు? ఖచ్చితంగా బూతులే అనుకుంటారు కదా! దాన్నే కదా అందరూ అప్రిషియేట్ చేసేది. ఇక్కడ అందరూ అతను మాట్లాడిన బూతులకే కదా! వాళ్ళందరూ చెవులు మూసుకున్నప్పుడు నువ్వు చక్కగా ఏంటి గాయత్రి మంత్రం చదివావని ఏ యాంకర్ చెప్పట్లేదు. ఏం కమ్యూనికేట్ అవుతుంది? బూతులు మాట్లాడాడు. దాన్ని గొప్పగా వీళ్ళందరూ సమాజం స్వీకరిస్తుంది అని కమ్యూనికేట్ అవుతుంది గదా! అది కదా సెన్సార్ బోర్డ్ ఆపాల్సింది. జస్ట్ టెక్నికల్లీ సౌండ్ లేదు కాబట్టి దాన్ని మ్యూట్ చేసేస్తే ఎట్లా? లేదంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చేయండి. ఏ సర్టిఫికేట్ ఇచ్చి స్ట్రిక్ట్‌గా దాన్ని అవలంబించండి. ఓన్లీ అడల్ట్స్ మాత్రం చూడమనండి. నో ప్రాబ్లమ్. బూతుల మ్యూట్ కూడా చేయక్కర్లేదు. డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. లేదా ఇంకోటేదో సర్టిఫికేట్ పెట్టండి. అంతేకాని జస్ట్ ఆ ఇంటెన్షన్‌ని కమ్యూనికేట్ అవ్వాల్సిందంతా కమ్యూనికేట్ కానిచ్చి, టెక్నికల్లీ మేము మ్యూట్ చేసాము, లేకపోతే టెక్నికల్లీ డైరెక్టర్ మ్యూట్ చేస్తేనో సర్టిఫికేట్‌లు ఇచ్చేయటం అనేది చాలా బాధ్యతారాహిత్యము. ఈ సెన్సార్ బోర్డ్ యొక్క నిబంధనలు మారాలి. జస్ట్ టెక్నికాలిటీస్ చూడకుండా, ఏం కమ్యూనికేట్ అవుతుందనేది జాగ్రత్తగా అన్ని యాంగిల్స్‌లోని చూడాలి. నాట్ ఓన్లీ
ఈ సెన్సార్ బోర్డ్ మెంబర్స్‌లో ఈవెన్ రివ్యూ చేసేవాళ్ళు. దాన్ని రివ్యూ అంటారు, ప్రివ్యూ అంటారు. దాన్ని చూసి సర్టిఫికేట్ ఇచ్చే వాళ్ళలో ఈవెన్ సైకాలజిస్ట్‌లు కూడా ఉండాలి. హ్మ్. సోషల్ సైంటిస్ట్‌లు ఉండాలి. సమాజం మీద ఎటువంటి ప్రభావం ఉంటుందో ఉండి, అవన్నీ చేసి వాటిని మనం కంట్రోల్ చేయాలి తప్ప, అలాగే ఆ సర్టిఫికేట్‌ని సీరియస్‌గా ఇంప్లిమెంట్ చేయాలి థియేటర్స్. ఇంప్లిమెంట్ చేయకపోతే వాటి యొక్క లైసెన్స్‌ని రద్దు చేయాలి. ఇవన్నీ చేయాలి. వాటన్నిటికంటే ముఖ్యమైనది పేరెంట్స్ రియలైజ్ అవ్వాలి. హ్మ్. వాళ్ళు ఎలో చేస్తున్నారు గదా! ఈ సమాజం చెడిపోయింది కదా! కాబట్టి నా పిల్లల్ని ఎలాగైనా తీసుకుపోయి నేను చెడగొట్టుకుంటాను అనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. మీరు రియలైజ్ అవ్వండి. ఇది విన్న ప్రతి పేరెంట్ కూడా ఏ సినిమాకి పిల్లల్ని తీసుకెళ్ళాలి అనేది కొంత ఆలోచించండి లాజికల్‌గా. అందరితో పాటు అందరూ పోతున్నారు. మా పిల్లలు కూడా ఫస్ట్ డే, ఫస్ట్ షో చూపించాలని అర్ధరాత్రి ఆ అమ్మాయికి తీసుకెళ్ళి ఆ అమ్మాయి చనిపోయింది. కొడుకు ప్రాణం కూడా ట్రబుల్‌లో పడింది. ఇంకా చిన్న పిల్లల్ని కూడా తీసుకెళ్ళి. హ్మ్. అంతే కదా! గొర్రెలు పోయినట్టు పోవటమే కదా! ఏమాత్రం తెలివున్న అట్లా చెయ్యరు గదా! దేనికోసం చనిపోయింది ఆ అమ్మాయి? ఒక హీరో సినిమా తొక్కిసలాటలో అట్లా చనిపోయింది. ఏదో ద ఆకల ఆకలి చావు కాదది. హ్మ్. ఇంకోటి దాంట్లో ఏం గ్రేట్‌నెస్ లేదు. చనిపోయిన వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకూడదు కాబట్టి ఎవరు అనట్లేదు. కానీ ఆమె చనిపోయింది ఎంత మూర్ఖపు చావది. కదా! తన కొడుకుని ఎంత ఇబ్బంది పెట్టింది. అలాగే ఆ పిల్లలెళ్లి బైక్ మీదెళ్లి గేమ్ చేంజర్ ఏదో ఫంక్షన్‌కెళ్ళొస్తూ చనిపోయారు. ఎంత మూర్ఖపు చావు. ఇంక్లూడింగ్ మనం ఆ తిరుపతిలో చనిపోయిన వాళ్ళు కూడా అనుకున్నాం. గ్లోరిఫై చేస్తూ ఉంటారు. వైకుంఠ ఏకాదశి రోజున చనిపోతే డైరెక్ట్‌గా వైకుంఠానికెళ్తారు. చావటం కోసం ఎవరు రాలేదక్కడికి. అదంతా దుర్మార్గం అన్నమాట. సో, కాబట్టి మనము లాజికల్లీ ఆలోచించాలి. మెచ్యూరిటీతోని ఆలోచించి, మనం తెలుసుకొని మన పిల్లల నెక్స్ట్ వచ్చే తరానికి మంచి లైఫ్ ఇవ్వాలంటే, ఇటువంటి సినిమాల్ని మన పిల్లల దగ్గరికి చేరనివ్వకూడదు. వాళ్ళకి ఏదైతే ఉపయోగపడుతదో దాన్ని వాళ్ళ ముందుకు ఉంచాలి. మనం గూడా అదే చూడాలి. మనం బూత్ సినిమా చూస్తూ పిల్లలకేమో ఇంకోటేదో ఇస్తే, వాళ్ళు మనం లేనప్పుడు అదే చూస్తారు. కాబట్టి పిల్లలు ఏదైతే చూడొద్దనుకుంటున్నారో అది మీరు చూడొద్దు. పిల్లలు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే మీరు చేయండి. చేస్తే అప్పుడు పిల్లల్లో మంచి ఇది ఉంటది. రైటమ్మా? సార్ మీరిప్పుడు సైకాలజిస్ట్ కదా! సైకాలజిస్ట్‌గా మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతాను హ్మ్. సార్. ఇప్పుడు టీనేజ్ పిల్లలకి ఆ ఫీలింగ్స్ అనేవి ఇప్పుడు హ్మ్. సినిమా చూడగానే ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి నేను హీరోలా ఉండాలి, నేను హీరోయిన్‌లా ఉండాలి, ఒక అబ్బాయి నన్ను ప్రపోజ్ చేయాలి అనే ఫీలింగ్స్ ఒస్తాయి. హ్మ్. అదే ఇప్పుడు 6, 7 ఇయర్స్ పిల్లలకి కూడా ఇలాంటివి చూసి అలాంటి ఫీలింగ్స్ ఒస్తాయంటారా? అహా! ఇంతకుముందు చెప్పింది గూడా సైకాలజిస్ట్‌గానే చెప్పాను. ఓకే. టీనేజర్స్‌కి ఫీలింగ్స్ ఒస్తాయి. మీకు రాలేదా? సినిమా చూసినప్పుడు హీరోయిన్‌లాగా ఉండాలని మీకొచ్చింది. నాకు కూడా ఆ వయసులో అలాగే వచ్చింది. సినిమాలు చూసి హీరోలాగా ఉండాలని అనిపిస్తుంది. అయితే ఇక్కడ చిన్న పిల్లలకి కూడా వస్తది. కాకపోతే ఇక్కడ టీనేజ్‌లో ఉన్న వాళ్ళకి హార్మోన్స్ కూడా ఇంక్లూడ్ అవ్వటం వల్ల ఇంకా ఎక్కువగా ఉంటది. హ్మ్. చిన్న పిల్లలు కూడా ఆ సినిమా చూసి హీరోలాగా ఉండాలనుకోకుండా నేను కమెడియన్‌లాగా ఉండాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లాగా ఉండాలి, లేకపోతే విలన్‌లాగా ఉండాలని ఎవరు అనుకోరు గదా! హీరోలాగానే ఉండాలని చిన్న పిల్లలు కూడా వస్తుంది. నా చిన్నప్పుడు కూడా వచ్చేది. టీనేజ్ కాకముందు కూడా సినిమా చూస్తే ఆ సినిమా హీరోలాగా నేను ఊహించుకుంటాను. హ్మ్. అంటే చూసి దాంట్లో ఏదో గొప్పదుందో అది మనము యాక్సెప్ట్ చేస్తాం గదా! కాబట్టి చిన్న పిల్లలకి కూడా ఉంటాయి. ఊహ తెలిసిన దగ్గర నుంచి ఉంటాయి. ఊహ తెలియని ప్రభావం కూడా ఉంటది. ఊహ తెలియనప్పుడు చూసినటువంటి భయపడిన వాటి ప్రభావం కూడా అదే డీప్‌గా సైకాలజీకెళ్తే ఉంటుంది. హ్మ్. అంటే ఇప్పుడు స్క్వేర్ టాక్స్ యొక్క ఈ ఇంటర్వ్యూ ఉద్దేశ్యం వేరు కాబట్టి అంత డీప్‌గా వెళ్ళట్లేదు. హ్మ్. కానీ ఖచ్చితంగా ఊహ తెలిసిన దగ్గర నుంచి చూసిన ప్రతి దాంట్లోనూ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. టీనేజర్స్ ఇంకా ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళలో హార్మోనల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. ఆ స్టేజ్‌ని ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్‌ఫ్యూజన్ అంటారు. ఒక రకంగా నేను ఐడెంటిఫై అవ్వాలనుకున్నప్పుడు ఆ హీరోలాగా నేను అవ్వాలని వాళ్ళేం చేస్తారు హీరోని అనుకరించే ఆడపిల్లలైతే హీరోయిన్‌ని అనుకరించే అవకాశాలు ఎక్కువుంటాయి. ఇంత చక్కటి విషయాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు సార్.